నూతన మద్యం పాలసీని రద్దు చేయాలని కోరుతూ విశాఖలో మహిళా సంఘాల ఐక్యవేదిక ధర్నా చేపట్టింది. జీవీఎంసీ వద్ద ధర్నాకు దిగిన ఐక్యవేదిక సభ్యులు మద్యం పాలసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మద్యం పాడం వల్ల కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని అనార్థకాలు కారణమైన మద్యాన్ని నిషేధించకపోగా మరింత ఎక్కువ ఆదాయం వచ్చేలా దుకాణాలు పెంచడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మద్యం షాపులు పెంచడం, ప్రైవేటు వ్యక్తులకు లైసెన్సులు ఇవ్వడం, లైసెన్స్ ఫీజుల ద్వారా ప్రభుత్వానికి 2,000 కోట్ల ఆదాయం వస్తుందని, మద్యమే ప్రధాన ఆదాయవనరుగా భావిస్తూ పేదల జీవితాల్లో ప్రభుత్వం మరింత చీకటి నింపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడపాలని, ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకే షాపులకు అనుమతి ఇవ్వాలని సూచించారు. మాటలు చెప్పడే కాబట్టి చేతలేమీ లేవని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం 20% రేషన్ తగ్గిస్తానని చెప్పాడు. కానీ గవర్నమెంట్ మొత్తం దివాలా తీసేసి మద్యాన్ని ఆదాయ వనరుగానే చూస్తాం, 2,000 కోట్ల రూపాయలు లాభం రావాలి, లైసెన్సులు పెడతామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మహిళలకు ఇప్పుడే మేము ప్రోగ్రాం చేసాం. ఇంకా మహిళలు ఇప్పటికే నేరాలు ఘోరాల్లో మొదటిసారి ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇప్పుడు ఊరి కూడా వేసేసుకునే పరిస్థితి వచ్చింది. కనుక మద్యాన్ని ఆదాయ వనరుగా చూసే ధోరణి రూపుమాపాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అక్టోబర్ 15 లోపు న్యూ ఎక్సైజ్ పాలసీ విధానాన్ని రద్దు చేయాలి, ప్రైవేటు సంస్థలకు ఇవ్వద్దు. అలాగే గవర్నమెంట్ నిర్వహిస్తే కనుక డ్రై డే, అట్లాగే సెలవులప్పుడు పండుగలప్పుడు ఇవ్వరు. కనుక న్యూ ఎక్సైజ్ పాలసీ విధానాన్ని రూపొందించే ధోరణిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు మహిళల మీద జరిగే నేరాల్లో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండాలంటే కారణం మద్యం అమ్మకాలు, మద్యం యొక్క దొడ్డిదారిని అమ్మడం వల్లే. కనుక దీన్ని ఆదాయ వనరుగా చూడొద్దని చెప్పదలుచుకున్నాం. ఆ రకంగా ఈ రోజు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ రోజు గంజాయి మీద ఉక్కుపాదం మోపడం కాదు, జస్టిస్ వర్మ కమిషన్ సిఫార్సు చెప్పినట్టు గంజాయి గాని, మాదక ద్రవ్యాలు గాని, అలాగే మద్యం మహిళల మీద దాడులు కీలకం అవుతుందని చెప్పేసి చెప్పారు. కాబట్టి దీన్ని ఒక్కసారి మీరు గమనించండి. సనాతన ధర్మం కోసం మాట్లాడటం కాదు, మహిళల్ని అత్యాచారాలు గురి చేయడం మీ పద్ధతి అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి నేరాన్ని రూపు మాపాలంటే మూలాల్లోకి వెళ్ళాలి, మద్యం నిషేధించాలి, డ్రగ్స్ నిషేధించాలి, మాదక ద్రవ్యాలు నిషేధించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.